వారి వెర్షన్ కూడా తీసుకుందాం. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. గౌరీ సతీష్ గారు, ఏం జరుగుతోంది? యాక్చువల్లీ కీలక పరిణామంగా చెప్పచ్చు. ఇప్పుడు ఈ ఐదుగురికి సంబంధించి వచ్చినటువంటి ఈ తీర్పు సంగతి పక్కన పెడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా దానం కడియం ఇప్పుడు అందరి చూపు వారి వైపే ఉంది. ఏం జరుగుతోంది? ఎలా అంటే సమర్థించుకుంటారా ఏమిటి? ఏం చెప్తారు? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారికి, వెంకటరెడ్డి గారికి, రామ్మోహన్ గారికి, మీకు రాజేంద్ర సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ, అసలు ఈ పార్టీ ఫిరాయింపుల గురించి టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించడవుతుంది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షతో అయితే సాధించుకున్నామో వాటన్నిటిని తుంగలో దొక్కినటువంటి పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అనంటే పార్టీలే లేకుండా చేయాలనే ఉద్దేశంతో, ప్రజాస్వామ్యాన్నే కూనీ చేయాలనే ఉద్దేశంతో 32 మంది వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలను కానీ, రాజ్యసభ సభ్యులను కానీ, పార్లమెంట్ సభ్యులను కానీ పార్టీ మారే విధంగా పార్టీ మార్చుకున్నటువంటి వాళ్ళను, ఎమ్మెల్యేలుగా గెలిపినటువంటి ఒక పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళను, మంత్రి పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు వేదాలు వలిచినట్టు మాట్లాడితే అంతకంటే హీనమైనటువంటి, ఇందాక మా శ్రీనివాస్ గారు ఒక మాటలు లుచ్చ పని చేసింది ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలాంటి మాటలు మాట్లాడే ముందు, అలాంటి చేష్టలు చేసే ముందు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ మేమేం చెప్తున్నామంటే, ఏదైతే వాళ్ళు చేసినటువంటి పనికి మేము ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇచ్చి ప్రభుత్వాన్ని పడగొడతాం, మా దగ్గర ఇంత డబ్బు ఉంది, 10 ఏళ్లలో మేము సంపాదించామని చెప్పి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాట, ఈ ప్రభుత్వం నిలబడదు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం అని అంటే ఏ రాజకీయ పార్టీ అని ఆలోచన చేస్తుంది? పడగొడతాం అంటే నిలబెట్టుకోవాలని చెప్పి రాజకీయంగా ఏ రాజకీయమైన పార్టీ నిలబెట్టుకోవడంలో భాగంగా పన్నిన వ్యూహం ఇది. అందుకే వాళ్ళు చెప్పినటువంటి మాట, ఎవరైతే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మేము గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వంలో మేము చేరిక చెప్పినటువంటి స్టేట్మెంట్. హానరబుల్ స్పీకర్ చైర్ అనేది ఒక డిగ్నిఫైడ్ చైర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, వి హావ్ టు రెస్పెక్ట్ దట్. రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి. వాళ్ళు 32 మందిని చేర్చుకున్నప్పుడు వాళ్ళకి అవన్నీ నిజసూత్రాలు, అన్ని లాలు, యాంటీ డిఫెక్షన్ లా, ఇందాక మా వెంకరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు గోవాలో ఏం జరిగిందో వాళ్ళు అవన్నీ మర్చిపోతారు. వాళ్ళ వరకు వచ్చేవన్నీ అవేవి వర్తించవు, కానీ ఎదుటి వాళ్ళకు మాత్రం అవన్నీ వర్తి. మేమేం చెప్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీగా రాజీవ్ గాంధీ గారు చట్టం తెచ్చారు. 10 ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ క్రీడావిధంగా దేశవ్యాప్తంగా మరి దయచేసి దాన్ని కరెక్షన్ చేసి పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలి కదా. ఎందుకు తీసుకురావట్లేదు? మరి ఆయారాం గయారాం గతంలో ఒక వ్యక్తి ఏ పార్టీలో ఉండి ఏ పార్టీలో గతంలో ఇది జరిగినటువంటి తతంగం ఎగ్జాంపుల్ ఉంది. దానికి అనుగుణంగానే అది జరగకూడదని చెప్పి మేము తీసుకొచ్చినాం. అది మళ్ళీ రెటిఫై చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కదా. మరి వాళ్ళు ఎందుకు తీసుకురావట్లేదు? ఒక మంచి పని చేయొచ్చు కదా, వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా. వాళ్ళు ఏది తలుచుకుంటుంది, రాత్రి అనుకుంటే పొద్దున పార్లమెంట్లో చట్టం పాస్ అయ్యే అవకాశం ఉంది కదా. ఆ పార్లమెంట్లో ఎందుకు ఆ చట్టాన్ని ప్రవేశపెట్టి సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి? మనం అందరం ఆలోచన చేయాలి. అదొక ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్నటువంటి అది గౌరవించకుండా స్వతంత్ర నిర్ణయాధికారాలు, సుప్రీంకోర్టు కూడా గౌరవ ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి. ఏమనంటే మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి అని చెప్పారు. సో వారికి ఉన్నటువంటి నిర్ణయాధికారం మేరకు, వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు, వారు ఇచ్చినటువంటి నిర్ణయం అనేది మనం అందరం అది గౌరవించకుండా మనం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా పర్సెప్షన్ క్రియేట్ చేయొచ్చు అంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు కాబట్టి మిగతా 5గురిపై నిర్ణయానికి స్పీకర్ తాత్సారం చేస్తున్నారు. మనం అందరం వాస్తవాన్ని గ్రహించాలి. ఎప్పుడైనా ఒక జడ్జిమెంట్ వాళ్ళు ఏదైనా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా మాట్లాడవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసింది గతంలో యావత్ తెలంగాణ సమాజం అంతా, ప్రపంచం అంతా చూసింది, అన్ని రాజకీయ పార్టీలు చూసారు, అందరూ కూడా చూశారు. అది మర్చిపోయిన వాళ్ళు ఇప్పుడు అది మర్చిపోయి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మంచి పద్ధతి కాదు రాజకీయాలు. దాంతోపాటుగా గౌరవ స్పీకర్ గారు వారి స్టేట్మెంట్ తీసుకొని ఏ నిర్ణయమైనా ఆధారాలకు అతీతంగా ఖచ్చితంగా వారు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు ఇంతకు ముందే కదా వారి స్టేట్మెంట్, ఇంతకు ముందు జడ్జిమెంట్ ఇచ్చింది. అది వచ్చేందుకు టైం పడుతుంది కదా. ఏం చేయాలి, ఆలోచన చేయాలి కదా. అరే వచ్చేందుకు కూడా ఆగకపోతే వాళ్ళు చేసినటువంటి మన పరిస్థితి చూసాం కదా. ఇతర పార్టీలకు గెలిచినటువంటి గౌరవ ఎమ్మెల్యేలను చైర్మన్లుగా చేశారు, మంత్రులుగా చేశారు. అది మర్చిపోయి ఇప్పుడు మాట్లాడితే ఒకరొక్కరుగా వాళ్ళు పిలిచి పార్టీలనే విలీనం చేసుకున్నటువంటి ఘనత రామ్మోహన్ రావు సార్ విశ్లేషణ తీసుకోవాలి. డెఫినెట్లీ అండి, ఇంకా మాట్లాడదాం. సార్ రామ్మోహన్ రావు సార్, ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్